జెండా కింద పనిచేస్తున్నాం. కానీ దానికి తగిన గుర్తింపు లేక అనేక ఇబ్బందులు ఉంటే ఈ పార్టీలోకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు మంచి వ్యక్తి మన ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా నన్ను ఇంత దగ్గరికి తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా సోదరుడు మరిమేల సుకుమార్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి కానివ్వండి, జీవి గారు కానివ్వండి, పుల్లా శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరి సహకారం కూడా ఉంది ఇందులో. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కమిట్మెంట్స్ని బట్టి ఆ పార్టీ కోసం ఆహార దిశలో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా సారి ప్రమాణం చేస్తున్నాను. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయని పథకాలు, ఇచ్చిన హామీలు, వీటన్నిటి మీద నిరాశ నిస్పృహలతోనే రేపు రాబోయే ప్రభుత్వం జగనన్నదే కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఈ పార్టీలో ఈ కండవ కప్పుకోవడం జరిగింది. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాలే ఈ రోజు కూడా పేదవాడికి సహాయంగా ఉంటున్నాయి తప్ప కొత్తగా ఈ రోజు పెట్టిన పథకాలు ఏమీ మాకు కనపడడం లేదు. వీటన్నిటి గురించి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. నన్ను దగ్గరికి తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి వెన్నంటే ఉంటూ 2019 ఎన్నికల్లో ఆయన విజయానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అశోక్ అయితేనేమి అహర్నిశలు కష్టపడి ఆ పార్టీకి పనిచేశారు. అదే స్ఫూర్తితోటి ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు. మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి అందించారో అదే విధంగా రామిరెడ్డి గెలుపు కోసం, జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసం నిరంతరం ఆహ్వానిస్తున్నాం. మీ చప్పట్ల ద్వారా మీ అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం.